మీడియా స్వేచ్ఛ అనేది ఏ దేశము వదులుకోలేని అమూల్యమైన హక్కు అంటారు భారత జాతిపిత మహాత్మా గాంధీ. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభానికి సారథిగా, అక్షరమే ఆయుధంగా, దృశ్యమే ధైర్యంగా తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. 1957లో స్థాపించిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే మీడియా ప్రతినిధుల గుండె ధైర్యమై నిలిచింది. కలం వీరుల హక్కులను కాపాడుతూ, సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తూ, నిర్బంధాలెన్నింటినో దాటుతూ, నిజాల్ని నిర్భయంగా చాటుతూ, సమకాలీన మీడియా పరిణామాలపై చైతన్యాన్ని పెంపొందిస్తూ, నిలువెత్తు సంక్షోభాలను సైతం ఒకే ఒక్క కలం పోటుతో ఎదుర్కొంటూ అప్రతిహితంగా ముందుకు సాగుతోంది ఏపీయూడబ్ల్యూజే. ఇప్పుడు ఏపీ చిత్రపటంలో కొత్తగా ఏర్పడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ సత్యసాయి జిల్లా శాఖ ఏపీయూడబ్ల్యూజే సుదీర్ఘ ప్రయాణంలో సరికొత్త మజిలీగా జతకలిసింది. ఇది శ్రీ సత్యసాయి జిల్లా మీడియా రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఓ చారిత్రక సందర్భం. పాత్రికేయ కుటుంబాల సంక్షేమాన్ని, సమస్యలను, ధర్మబద్ధమైన డిమాండ్లను పాలకుల దృష్టికి తీసుకెళ్లి సమైక్యంగా సాధించే మేధోమథనం. లే పక్షి అన్న రామవాక్కు లేపాక్షిగా మారిన వైనాన్ని అందరికీ అర్థమయ్యేలా అక్షరబద్ధం చేసింది మీడియా. పరమ భక్తురాలు తిమ్మమ్మ నాటిన మర్రి చెట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నిక్షిప్తమయ్యేలా శ్రమించింది మీడియానే. ప్రపంచ ఆధ్యాత్మిక సేవా బాంధవుడు భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా బోధనలను అంతర్జాతీయ వేదికలపై వినపడేలా తర్జుమా చేసింది మీడియానే. పండితులకే కాదు, పామరులకు సైతం అర్థమయ్యే ఆటవెలది ఛందస్సులో అద్భుతమైన పద్యాలు రాసి కటారుపల్లిలో జీవ సమాధి అయిన ప్రజాకవి వేమన తత్వాన్ని సమాజానికి చాటి చెప్పింది మీడియా. ఖాద్రి లక్ష్మీ నృసింహుని బ్రహ్మ రథోత్సవ వైభవాన్ని దశ దిశలా చాటి చెప్పింది మీడియానే. చంద్రవదన మోహియార్ల అమర ప్రేమగాథకు అక్షరాలతో ప్రాణం పోసింది. ఎర్రదొడ్డి గంగమ్మ మహిమలను గౌరవించే భక్తుల మనోభావాలను చిత్రించింది మీడియానే. ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన శ్రీ కృష్ణదేవరాయల ఇష్టమైన వేసవి విడిది పెనుగొండ గగన్మహల్ టీవీని దృశ్యమానం చేసింది. పెనుకొండ బాబయ్య దర్గాలో సర్వమత సామరస్యానికి నాందీ పలికింది మీడియానే. ధర్మవరం చేనేత కార్మికులు ఆకలి పోగులతో అల్లిన పట్టుచీరలకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టింది మీడియానే. నిమ్మలకుంట తోలుబొమ్మల విశిష్టతను ఢిల్లీ వేదికపై సగౌరవంగా నిలబెట్టింది మీడియానే. కరువు జిల్లాలో అన్నదాతల ఆవేదనను అక్షరీకరించి పాలకుల గుండె కరిగించి సంక్షేమానికి బాటలు వేసింది మీడియానే. హేమావతి సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అద్భుత శాసనాల అక్షర లిపిని వెలికి తీసింది మీడియానే. మడకసిర తమలపాకుల తాంబూలం రుచిని దేశానికి పరిచయం చేసింది మీడియానే. పాత్రికేయ కుటుంబాల సంక్షేమాన్ని, సమస్యలను, ధర్మబద్ధమైన డిమాండ్లను పాలకుల దృష్టికి తీసుకెళ్లి సమైక్యంగా సాధించే మేధోమథనం. ఏపీయూడబ్ల్యూజే శ్రీ సత్యసాయి జిల్లా మహాసభలు చైతన్యవంతంగా నిర్వర్తిస్తున్న శుభ సందర్భంగా జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి విచ్చేసిన అతిరథ మహారథులైన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు, ఆత్మీయ అతిథులకు, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, పాత్రికేయులకు ఏపీయూడబ్ల్యూజే శ్రీ సత్యసాయి జిల్లా శాఖ తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం.